మద్యం కుంభకోణంలో మాఫియా ముఠా అతి తెలివి ప్రదర్శించింది. అంతా చట్ట ప్రకారమే చేశామనే భావన కల్పించేందుకు కేపీఎంజీ అనే కన్సల్టెన్సీ సంస్థను అడ్డుపెట్టుకుంది. డిజిటల్ చెల్లింపులు సహా ఆ సంస్థ చేసిన సిఫార్సులన్నీ వదిలేసి కేవలం దోపిడీకి అనుకూలంగా ఉన్న ఒక్క సిఫార్సు మాత్రమే అమలు చేశారు. టంచనుగా వసూళ్ల కోసమే ఆ ఒక్క సిఫార్సు అమలు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ పాలనలో ముడుపులు ఇచ్చిన డిస్టిలరీలకే పెద్ద ఎత్తున మద్యం ఆర్డర్లు ఇచ్చేందుకు వీలుగా మద్యం మాఫియా ఆదేశాలకు అనుగుణంగా ఇష్టానుసారం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నిబంధనలు మార్చేసింది. అంతా సక్రమంగానే చేస్తున్నాం అనిపించుకునేందుకు కేపీఎంజీ అనే కన్సల్టెన్సీ సంస్థను అడ్డం పెట్టుకుంది. మద్యం ఇండెంట్, అకౌంటింగ్, ఆడిటింగ్ పై సలహాలు ఇచ్చేందుకంటూ 2019లో ఆ సంస్థను కన్సల్టెంట్ గా నియమించుకుంది. కానీ ఆ సంస్థ పలు సిఫార్సులు చేసినా దోపిడీకి అనుకూలంగా ఉన్న ఒక్క సిఫార్సును మాత్రమే మద్యం మాఫియా అమలు చేసింది. డిస్టిలరీలు సరఫరాదారులకు పీడీ ఖాతా నుంచి ప్రత్యేక గ్రీన్ ఛానెల్లో చెల్లింపులు జరపాలి అన్న సూచన ఒక్కటే వారికి నచ్చింది. దీంతో తమకు ముడుపులు చెల్లించిన సంస్థలకు పీడీ ఖాతా ద్వారా ఠంచనుగా చెల్లింపులు జరిగేలా చూసింది. డిస్టిలరీల నుంచి ప్రతి 5 రోజులకోసారి ముడుపులు వసూలు చేసింది. కేపీఎంజీ ప్రతినిధి 2019 నవంబర్ 4న బెవరేజెస్ కార్పొరేషన్ కు నివేదిక అందజేశారు. కానీ 2019 డిసెంబర్ 6న కేపీఎంజీ మరో నివేదిక ఇచ్చినట్లుగా బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఒక పత్రాన్ని తెరపైకి తెచ్చారు. అందులో సిఫార్సులు అంతకుముందు ఇచ్చిన నివేదికలోని అంశాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ రెండో నివేదిక అనుమానాస్పదంగా ఉన్నట్లు సిట్ పేర్కొంది. కేపీఎంజీ నివేదికలోని సిఫార్సుల్ని పరిశీలించి సూచనలు చేసేందుకు 4 అధికారులతో బెవరేజెస్ కార్పొరేషన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ అనుమానాస్పదంగా ఉన్న రెండో నివేదికనే పరిగణలోకి తీసుకుంది. మద్యం కొనుగోళ్లలో డిజిటల్ చెల్లింపులకు వీలు కల్పించాలన్న కేపీఎంజీ సూచనను గాలి కుదిలేసింది. అలా చేస్తే అక్రమ మద్యం విక్రయాలు సాధ్యం కాదన్న ఉద్దేశంతో దుకాణాల్లో నగదు మాత్రమే స్వీకరించే విధానాన్ని అమలు చేసింది. ఒక డిస్టిలరీ లేదా కంపెనీ బ్రాండుకు గడిచిన 3 ఏళ్లలో ఏ త్రైమాసికంలో ఎంత డిమాండ్ ఉందనే అంశం ఆధారంగా ఆర్డర్ ఫర్ సప్లై, ఇండెంట్ ఫర్ సప్లైలను నిర్ణయించాలన్న సిఫార్సును వదిలేసింది. ఈ సూచన పాటిస్తే గత 3 ఏళ్లలో ఎక్కువ విక్రయాలు ఉన్న పాపులర్ బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుందని, ముడుపులు ఇచ్చిన డిస్టిలరీ సొంత డిస్టిలరీల్లో తయారైన బ్రాండ్లకే ఆర్డర్లు ఇవ్వాలన్న మాఫియా కుట్రకు ఈ సూచన అవరోధమవుతోందని దాన్ని అమలు చేయలేదు. ఆ సూచనను పక్కన పెట్టేసి ముడుపులు ఇచ్చిన బ్రాండ్లకు లక్షల కేసుల ఆర్డర్లు ఇచ్చేందుకు వీలుగా కొత్త ఓఎఫ్ఎస్ విధానం రూపొందించింది. ఎస్పీవై ఆగ్రోస్, అదాన్ డిస్టిలరీస్ వంటి మద్యం మాఫియాకు చెందిన డిస్టిలరీల్లో తయారైన కొత్త బ్రాండ్లకు కూడా లక్షల కేసుల ఆర్డర్లు ఇచ్చింది. మద్యం సరఫరా, పంపిణీ, విక్రయాల్ని రియల్ టైంలో సమీకృతం చేయాలన్న కేపీఎంజీ సిఫార్సును అటకెక్కించింది. అప్పటికే అమల్లో ఉన్న కంప్యూటర్ ఆధారిత సీటెల్ సొల్యూషన్ కు స్వస్తి పలికింది. పారదర్శకంగా మద్యం ఆర్డర్లు ఇచ్చే ఆటోమేటెడ్ విధానాన్ని రద్దు చేసింది. బెవరేజెస్ కార్పొరేషన్లో ప్రత్యేక అధికారి ఇష్టానికి అనుగుణంగా మాన్యువల్ గా ఆర్డర్లు ఖరారు చేసే విధానం అమల్లోకి తెచ్చింది. ముడుపులు చెల్లించిన బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇండెంట్ విజ్ఞప్తుల్ని ఆన్లైన్లో స్వీకరించే విధానాన్ని వదిలేసి ప్రైవేటు మెయిల్ ద్వారా విజ్ఞప్తులు తీసుకుంది. మద్యం దుకాణాల సూపర్వైజర్లు ఇండెంట్ పెట్టాలన్న కేపీఎంజీ సూచన పట్టించుకోలేదు. ఇండెంట్ ఎంట్రీ బాధ్యతను డిపో మేనేజర్ కు కట్టబెట్టింది. లిక్కర్ మాఫియాలోని పెద్దల కనుసన్నల్లోనే వారు ఇండెంట్లు పెట్టారు.